చాలాసార్లు ప్రార్థన మధ్యలో దైవజనులే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మనకి వీ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చాలా ఔన్నత్యం కలిగిన దేవుడు, మ్యాచ్లెస్ గాడ్. వేల్పులలో నీ వంటి వాడు లేడు. మరి వేల్పులకు దొరికినటువంటి గౌరవం వేల్పులలో నీ వంటి వాడు లేడు అనేటువంటి వాడికి దొరక్కపోతే వాట్స్ ద యూస్? గాడ్ ఈజ్ ద కీ టు లైఫ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. దేవుడే కీలకం. జీవితంలోని ప్రతి రంగానికి దేవుడే కీలకం. అది నీ చదువైనా, నీ వృత్తైనా, అది నీ దాంపత్య జీవితమైనా, నీ కుటుంబ జీవితమైనా, అది నీ సంఘ జీవితమైనా, నీ పరిచర్య అయినా, వాట్స్ ఎవర్. ఆయన అధికారం గురించి మాట్లాడేటప్పుడు ప్రభువు సింహాసనాసీనుడై ఉండడం చూశాడు. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు యెహోవా పరిశుద్ధుడు అని పొగడ్డం మనం చూస్తున్నాం. మీరు పరలోక ప్రార్థనలు ఏం చెప్తారు? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు మా చర్చిలో కాకుండా, మా ఇంట్లో కాకుండా, నా జీవితంలో కాకుండా భూమి అందంతటా నెరవేరును కాక అని చెప్తారా? యెషయాకి ఆయన ఎందుకు కనపడ్డాడు? యెషయా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. యెషయా చాలా ఆందోళనతో అతను ప్రార్థనలో ఉన్నాడు, ప్రభువుని చూస్తున్నాడు, ప్రభువుకి మొరపెడుతున్నాడు. ఏ సింహాసనాన్ని చూసి గాబరా పడుతున్నాడో ఆయనకి మరొక సింహాసనాన్ని ఆయన చూపించాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2 భాగాలు కనీసం మనకి కనపడతాయి, ప్రధాన భాగాలు. మొదటి భాగంలో ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, రెండవ భాగంలో ద రెస్పాన్స్ ఆఫ్ హిస్ సర్వెంట్. మొదటి భాగంలో దేవుని ప్రత్యక్షత, రెండవ భాగంలో ఆ దేవుని సేవకుడి యొక్క ప్రతిస్పందన. ఇవి 2 మనకి కనపడతాయి. ప్రత్యక్షత, ప్రతిస్పందన, రెవల్యూషన్ అండ్ రెస్పాన్స్. ఈ రోజున క్రైస్తవ్యానికి కరువు అయింది ఏమిటంటే ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. వెన్ దెర్ ఈస్ నో ప్రాపర్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దెర్ కెనాట్ బి అ ప్రాపర్ రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్. ఈరోజు దేవుడికి మనం సరిగా స్పందించట్లేదు. మన చర్చ్లో మనం ప్రసంగం జరుగుతుండగా, ఆరాధన జరుగుతుండగా మనకు సెల్ ఫోన్ మోగుతుంది. దట్స్ నాట్ అ ప్రాపర్ రెస్పాన్స్ దట్ యూ షుడ్ ఆఫర్ టు గాడ్ కదండి. చాలాసార్లు ప్రార్థన మధ్యలో దైవజనులే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మనకి వీ డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దానికి కారణం ఏంటంటే ద ఇగ్నోరెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరో తెలియకపోవడం. ఈరోజున 66 పుస్తకాలు మన చేతికి ఇచ్చాడు, గుదిగుచ్చి ఒక అద్భుతమైనటువంటి సత్యవేదంగా, పరిశుద్ధ గ్రంథంగా మనకిచ్చాడు ఆయన. బట్ మనకి ప్రాపర్ రెస్పాన్స్ ఎందుకు లేదు అంటే వీఆర్ నాట్ బాదర్డ్ టు రీడ్ దిస్. ఈ పుస్తకం మనం చదవకపోతే, దీని లోతుపాతులు మనకు తెలియకపోతే, మన లోటుపాట్లు కూడా మనకు తెలియవు. దీని లోతుపాతులు మనకు తెలియకపోతే మన దేవుని గొప్పతనం కూడా మనకు అర్థం కాదు. సో అందుకనే రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఎవరు అనేది నేను తెలుసుకున్నప్పుడే నా రెస్పాన్స్ సరిగా ఉంటుంది. నేను మిగిలిన మతాల్లో కూడా నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, వాళ్ళతో అసోసియేట్ అవుతూ ఉంటాను. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు గౌరవించినట్టుగా మన దేవుణ్ణి మనం గౌరవించట్లేదు. కానీ ఈ దేవుడు చాలా ప్రత్యేకమైన దేవుడు, చాలా సుందరమైన దేవుడు, చాలా విలక్షణమైన దేవుడు, చాలా ఔన్నత్యం కలిగిన దేవుడు, మ్యాచ్లెస్ గాడ్. వేల్పులలో నీ వంటి వాడు లేడు. మరి వేల్పులకు దొరికినటువంటి గౌరవం వేల్పులలో నీ వంటి వాడు లేడు అనేటువంటి వాడికి దొరక్కపోతే వాట్స్ ద యూస్? దేవోక్తి లేని ఎడల జనులు ఏం చేస్తారు? కట్టు లేక తిరుగుతారు. ఇంగ్లీష్లో చాలా బాగుంది, వేర్ దెర్ ఈజ్ నో విజన్ ఆఫ్ గాడ్ పీపుల్ పెరిష్. మన పాటలు నాశనం అయిపోతాయి, మన ఆరాధన స్టాండర్డ్ పడిపోతుంది, చర్చ్లో మన అడ్మినిస్ట్రేషన్ అది ఎఫెక్ట్ చేస్తుంది, మన క్రైస్తవ జీవనాన్ని అది ఎఫెక్ట్ చేస్తుంది, మన కుటుంబ జీవితాలని అది ఎఫెక్ట్ చేస్తుంది, మన వ్యక్తిగత ఆంతరంగిక జీవితాలని, ప్రైవేట్ లైఫ్ని అది ఎఫెక్ట్ చేస్తుంది, చివరికి మనం జాబ్ చేసే విధానాన్ని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది. గాడ్ ఈజ్ ద కీ టు లైఫ్, ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. దేవుడే కీలకం.
జీవితంలోని ప్రతి రంగానికి దేవుడే కీలకం. అది నీ చదువైనా, నీ వృత్తి అయినా, అది నీ దాంపత్య జీవితమైనా, నీ కుటుంబ జీవితమైనా, అది నీ సంఘ జీవితమైనా, నీ పరిచర్య అయినా, వాట్స్ ఎవర్ దేవుడే కీలకం. అండ్ ఈయనను తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. లెట్ us see what is the revelation of God. రెవల్యూషన్ ఆఫ్ గాడ్లో కూడా, దేవుని ప్రత్యక్షతలో కూడా మనకి రెండు విషయాలు ప్రధానంగా కనపడుతున్నాయి. ఒకటి హిజ్ ఆఫీస్ అండ్ రెండవది హిజ్ క్యారెక్టర్. ఒకటి ఆయన అధికారం గురించి, రెండవది ఆయన గుణశీలాల గురించి, ఆయన సౌశీల్యం గురించి. ద గ్రేట్నెస్ ఆఫ్ హిజ్ ఆఫీస్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హిజ్ క్యారెక్టర్. మీరు చూడండి, అక్కడ యెషయాకి వచ్చినటువంటి దర్శనంలో పదజాలం మీరు చూడండి. మొదటి వచనంలో ప్రభువు అని వాడుతున్నాడు. తర్వాత ఆయన్ని పరిశుద్ధుడు అని స్తుతించేటప్పుడు దేవదూతలు 3వ వచనంకి వచ్చేటప్పటికి యెహోవా అని వాడుతున్నాడు. బైబిల్లో మీరు ముఖ్యంగా పాత నిబంధనలో ఈ రెండు టైటిల్స్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వెన్ ద బైబిల్ సేస్ జెహోవా ఆర్ యాహ్వే ఇన్ హీబ్రూ ఆర్ యెహోవా ఇన్ తెలుగు, దట్ టాక్స్ అబౌట్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. ఇంగ్లీష్ బైబిల్స్లో యెహోవా అని ఉన్న చోట క్యాపిటల్స్ అన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి, LORD. మీరు ఇంగ్లీష్ బైబిల్స్ మీరు చూస్తే అదోనై అని వచ్చిన చోట, అంటే ప్రభు అన్న చోట అదోనై అని వాడారు, సర్వాధికారి అయిన ప్రభు. దట్ టాక్స్ అబౌట్ హిజ్ ఆఫీస్, ఆయన అధికారం గురించి మాట్లాడుతుంది అది. సో ఇంగ్లీష్ బైబిల్స్లో మీకు అది కూడా క్యాపిటల్స్లో ఉంటుంది, ఎల్ కొంచెం పెద్దగా ఉంటుంది, ORD తక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు క్యాపిటల్స్ కూడా ఉండవు, ఓన్లీ ఎల్ ఈజ్ క్యాపిటల్. సో అలా మీరు ఎప్పుడైనా ప్రింట్ అవ్వడం మీరు ఇంగ్లీష్ బైబిల్స్లో మీరు చూస్తే దట్స్ లార్డ్, ప్రభువు, అదునై, ఆఫీస్ గురించి, అధికారం గురించి చెప్పబడింది. అలా కాకుండా LORD కంప్లీట్గా ఉంటే, మీకు అన్ని క్యాపిటల్స్లో ఉంటే, దట్స్ జెహోవా, యెహోవా, ఆయన క్యారెక్టర్ గురించి చెప్పబడింది. ఆయన అధికారం గురించి మాట్లాడేటప్పుడు ప్రభువు సింహాసనాసీనుడై ఉండడం చూశాడు. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడేటప్పుడు యెహోవా పరిశుద్ధుడు అని పొగడ్డం మనం చూస్తున్నాం. ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. సపోజ్ మన దేవుడు మహాపరిశుద్ధుడై సర్వాధికారి కాకపోతే మనకి అభయం దొరకదు, మనకు ఆయన పనికిరాడు. ఒకవేళ ఆయన సర్వాధికారి అయి ఆయన పరిశుద్ధుడు కాకపోతే పవర్ కరప్ట్స్. పవర్ ఏం చేస్తుంది? అధికారంకి ఎక్కగానే అది మనిషిని నాశనం చేసినట్టే దేవుడు కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేయగలడు. బట్ హియర్ ఈజ్ అ గాడ్, ద గాడ్ ఆఫ్ ద బైబిల్, హూజ్ పవర్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై హిస్ ప్యూరిటీ. ఆయన పరిశుద్ధత వల్ల తన సర్వాధికారాన్ని ఆయన ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయడు. ఎందుకంటే పరిశుద్ధతలో నీతి, న్యాయం ఉంటుంది. ఆయన పరిశుద్ధతలోనే సమానత్వం ఉంటుంది, నిష్పక్షపాత వైఖరి ఉంటుంది. సంఘ పెద్దలు కూడా తెలుసుకోవాలి, మీకు పవర్ ఉంటే సరిపోదు, మీకు క్యారెక్టర్ కూడా ఉండాలి. దేవుడి దగ్గర నుంచి నేను క్యారెక్టర్ని పుణికిపుచ్చుకోకపోతే దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని నేను దుర్వినియోగం చేస్తాను. నాట్ ఓన్లీ ఇన్ ద చర్చ్, భర్తలు తమ అధికారాన్ని ఇళ్లల్లో భార్యల మీద చెలాయించేటప్పుడు ఇది వర్తిస్తుంది. తండ్రులు పిల్లల మీద, తల్లులు పిల్లల మీద తమ అధికారాన్ని పిల్లల మీద అభ్యసించేటప్పుడు ఇది వర్తిస్తుంది. స్కూల్, కాలేజ్ ప్రిన్సిపల్స్ స్టూడెంట్స్ మీద, టీచర్స్ మీద తమ అధికారాన్ని వాళ్ళు అభ్యసించేటప్పుడు ఇది వర్తిస్తుంది. నాకు ఇచ్చిన అధికారాన్ని నేను ఎప్పుడు సరిగా వినియోగించగలనంటే వెన్ మై క్యారెక్టర్ ఈజ్ గుడ్. ఇక్కడ ఒక బైబిల్ దేవుడు ఉన్నాడు. ఈ దేవుడు తప్పు చేయజాలని దేవుడు, అంత పరిశుద్ధుడు. అందుకని ఈయన సర్వాధికార పీఠం కింద అన్యాయం జరగదు, అక్రమం జరగదు, నీతి న్యాయాలే ఉంటాయి. నీతి న్యాయాల దండంతో ఆయన మనల్ని పరిపాలన చేస్తాడు. ఆయన సర్వాధికారం గురించి ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. అత్యున్నతమైన సింహాసనం. ఆయన సర్వాధికార పీఠం ఎలాంటిదంటే
అన్ని సింహాసనాలకు పైనున్న పీఠం. మీరు రోమాపత్రిక 13వ అధ్యాయం చదివితే మొదటి 6 వచనాల్లో అద్భుతమైన మాటలు ఉన్నాయి. అధికారముల అన్యు దేవుని వలననే కలిగినవి. వెదర్ ఇట్ ఈస్ ఎ చీఫ్ మినిస్టర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్, వెదర్ ఇట్ ఈస్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆర్ అమెరికన్ ప్రెసిడెంట్, నీకొక భర్త స్థానం, నీకొక తండ్రి స్థానం, నీకొక తల్లి స్థానం, నీకొక సంఘంలో ఒక కాపరి స్థానం, లేక ఒక పెద్ద స్థానం, ఎవ్రీ అధికారం దేవుడి దగ్గర నుంచే వస్తుంది. ఎందుకంటే ఆయన సింహాసనం అన్ని సింహాసనాల కంటే పైన ఉంటుంది. ఇక్కడ యెషయా చూస్తున్నాడు. యెషయాకి దేవుని దర్శనం కలగకముందు, ప్రత్యక్షత రాకముందు యెషయా చూస్తున్న సింహాసనం వేరు. రాజైన ఉజ్జియా మృతి చెందిన సంవత్సరంన ఖాళీ అయినటువంటి ఆ ఇశ్రాయేలీల సింహాసనాన్ని చూస్తున్నాడు. అతనికి అదే కనబడుతుంది. ఆయన సర్వాధికారి కాబట్టి సర్వవేళలా, సర్వ జీవితాల్లో, సర్వ స్థలాల్లో, సర్వ అవస్థల్లో సర్వము ఆయన చిత్తమే జరగాలి. మీరు పరలోక ప్రార్థనలు ఏం చెప్తారు? నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు మా చర్చిలో కాకుండా, మా ఇంట్లో కాకుండా, నా జీవితంలో కాకుండా భూమి అందంతటా నెరవేరును కాక అని చెప్తారా? నో. His sovereign throne encompasses everything. ఆయన సర్వాధికార చిత్తం కిందకి, అధికారం కిందకి రానిదంటూ లేదు. గాబరా పడాల్సిన పని క్రైస్తవుడికి లేదు. నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయ్యావా? యు ఆర్ అండర్ ద థ్రోన్, సావరిన్ థ్రోన్ ఆఫ్ గాడ్. నువ్వు గాబరా పడాల్సిన పని లేదు. ఇంట్లో ఏదైనా అనర్థం జరిగిందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే నీ దేవుడు సర్వాధికారి. నీ ఆరోగ్యం దెబ్బతిందా? గాబరా వద్దు, మన దేవుడు సర్వాధికారి. ఏదైనా జరగనివ్వండి, అది అరిష్టమైన, అనర్థమైన, అది అనూహ్యమైన పరిణామమైన, అది మనకి దిగ్భ్రాంతి కలిగించేదైనా, అది ఒక మరణమైనా సరే మనం చెల్లించాల్సిన పని లేదు. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిజ్ కంట్రోల్. ఆయన చెప్పు చేతల్లో సమస్తం ఉంది. క్రైస్తవులకి ఉన్నంత అభయం, క్రైస్తవులకి ఉన్నంత ఆశాజనకమైన భవిష్యత్తు, క్రైస్తవులకు ఉన్నంత ధైర్యం, క్రైస్తవులకు ఉన్నంత కాన్ఫిడెన్స్, విశ్వాసం ఈ ప్రపంచంలో ఎవరికి దక్కదు, దొరకదు కూడా. ఎందుకు మనం చెల్లిస్తామంటే చాలాసార్లు మనకి ఈ రివల్యూషన్ లేదు, మనం వాక్యాన్ని చదవట్లేదు, మనం ఈ ప్రభువుని తెలుసుకోవట్లేదు, ఈ ప్రభుతో మనం గడపట్లేదు. యెషయాకి ఆయన ఎందుకు కనపడ్డాడు? యెషయా వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. యెషయా చాలా ఆందోళనతో అతను ప్రార్థనలో ఉన్నాడు, ప్రభువుని చూస్తున్నాడు, ప్రభువుకి మొరపెడుతున్నాడు. ఏ సింహాసనాన్ని చూసి గాబరా పడుతున్నాడో ఆయనకి మరొక సింహాసనాన్ని ఆయన చూపించాడు. ఇదిగో ఈ సింహాసనాలు వస్తాయి, పోతాయి, ఇది అప్పుడప్పుడు ఖాళీ అయిపోతుంది, సంక్షోభం ఏర్పడుతుంది, కానీ ఖాళీ కాని సింహాసనం ఇది. అన్ని ఖాళీ అయ్యే సింహాసనాల పైన ఉన్నటువంటి శాశ్వత సింహాసనం ఇది. అన్నీ నా చేతుల్లో ఉన్నాయి. కొంతమంది బిడ్డలను చూసి వాళ్ళు చేతికి అందే స్థితికి వచ్చేటప్పటికి నా మాట వినట్లేదని బాధపడుతుంటారు. కొంతమంది భర్త పరిస్థితి చూసి బాధపడుతూ ఉంటారు. కొంతమంది భార్య గయ్యాలని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఏం చెప్పలేక, ఏం చేయలేక. భర్తలు 9 గంటలకు కూడా ఇంటికి రావట్లేదంటే భార్యలే కారణం. పెళ్ళైన కొత్తల్లో 6ంటికి ఇంటికి వచ్చి ఆయన 9ంటికి కూడా రావట్లేదంటే కారణం ఎవరు? మనం చాలాసార్లు దిగాలు పడిపోతాం, పోరాడి అలసిపోతాం. బట్ మనకి అభయం, మనకి ఆశ ఏంటంటే ఆయన సర్వాధికారి సింహాసనం. ప్రతి సంక్షోభం పైన, ప్రతి సమస్య పైన, స్థుతులపైనే కాదు, ప్రతి సంక్షోభం పైన, ప్రతి సమస్య పైన, ప్రతి సంకటం పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడైన దేవుడు. ఆయన చేతుల్లో అన్నీ ఉన్నాయి. ఈ అదోనాయ్ అనేటువంటి ఈ టైటిల్
యూదులు యెహోవా దేవుడికి తప్ప ఎవరికి ఇవ్వరు. ఇది ఒక ఎక్స్క్లూజివ్ టైటిల్. ఇది సర్వాధికార ప్రభువు. మీకు కేవలం ఇక్కడ తెలుగులో ప్రభు అని మాత్రమే ఉంది. ఈయన ప్రభువులకు ప్రభు అన్నమాట. ఇదే టైటిల్ని యోహాను సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. విచ్ మీన్స్ మన ప్రభు, మనం ఈరోజు పూజిస్తున్న యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడు. ఆయన తండ్రి కంటే తక్కువ వాడైన దేవుడు కాదు. మీరు కావాలంటే యోహాను సువార్త 12వ అధ్యాయం చదువుకోండి. ఈ దర్శనాన్ని యేసుక్రీస్తు వారితో పోల్చి రచయిత రాస్తున్నాడు. అటువంటి దేవుడిని మనం పూజిస్తున్నాం. ఈరోజున సమస్య ఏమైందంటే, మన దేవుడు కింగు, మనం కూడా కింగ్ లాగా బతకాలని మీరు ఆరాధించాల్సింది పోయి మిమ్మల్ని మీరు ఆరాధింప చేసుకుంటున్నారు. చాలామంది వర్షిప్ లీడర్స్ ఈ మధ్య మాట్లాడుతున్నారు. యంగ్స్టర్స్ వినండి, యూట్యూబ్లో వచ్చే వర్షిప్ లీడర్స్తో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు సినిమా యాక్టర్స్ లాగా తయారై వస్తారు. ఎందుకంటే నా దేవుడు కింగు కాబట్టి నేను కూడా కింగ్ లాగా వస్తాను అని. కానీ కింగ్ అయిన దేవుడు పశువుల పాకలో జన్మించాడు. మర్చిపోయావా? నీ కింగ్ అయిన దేవుడికి తలదాచుకోవడానికి స్థలం లేదు. మర్చిపోయావా? నీ కింగ్ ఆఫ్ కింగ్స్ అయిన దేవుడిని ఆరాధించడం అంటే నువ్వు కింగ్గా ఉండడం కాదు, ఆయనకి నువ్వు సబ్జెక్ట్ అవ్వాలి. ఏమిటి ఆరాధన? ఆరాధన అంటే ఏంటి? నువ్వు కింగు నేను కింగ్ అనడం ఆరాధన. ఎక్కడ హ్యూమిలిటీ ఉండదో అక్కడ ఆరాధన ఉండదు. ఎక్కడ వినమ్రత, తగ్గింపు ఉండదో అక్కడ ఆరాధన ఉండదు. ఎక్కడ ఈగో ఎగిసి పడుతుందో అక్కడ ఆరాధన చచ్చిపోతుంది. నా అహం చస్తే తప్ప నేను నా దేవుణ్ణి ఆరాధించలేను. ఆరాధించడం అంటే చర్చిలో మాత్రమే ఆరాధించేది కాదు. ఆరాధించడం అంటే పక్కన మ్యూజిక్ ఉంటేనే ఆరాధించడం కాదు. మన జీవితం అంతా ఆరాధనగా మారాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అదే చెప్తున్నాడు. మీరు ఆయనకి సజీవ యాగంగా ఎప్పుడైతే ఇచ్చివేసుకుంటారో ఇది మీకు యుక్తమైన ఆరాధన. గ్రీక్లో మీరు చదివితే తెలుగులో యుక్తమైన సేవ అని రాశారు. ఇది యుక్తమైనటువంటి ఆరాధన. దేవుని సర్వాధికారాన్ని అనునిత్యం గుర్తిస్తూ ఆ సర్వాధికార పీఠం కింద, ఆ వెలుగులో, ఆ స్పృహలో నేను ఆయనకు గౌరవాన్ని ఇస్తూ విశ్వాసంతో, ఆ సింహాసనం పైన విశ్వాసంతో, అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయన్నటువంటి ధైర్యంతో బ్రతకడమే క్రైస్తవం. అక్కడ నుంచి మనం కిందకి వస్తే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడడం మనం చూస్తాం. దేవదూతల ఆరాధన మనం చూస్తే అండి, మీరు చూడండి, అక్కడ దేర్ వర్షిప్ వాజ్ స్పాంటేనియస్. అది అప్రయత్నంగా చేస్తున్నటువంటి ఆరాధన, తెచ్చిపెట్టుకున్న ఆరాధన కాదు. ఇక్కడ మీకు ఎవరన్నా వర్షిప్ లీడర్ కనపడుతున్నారా? ఇక్కడ ఏమన్నా మీకు మ్యూజిక్ ఏమన్నా కనపడుతుందా? ఉండొద్దు అని కాదు నా ఉద్దేశం. బట్ ఇన్స్పిరేషను వర్షిప్కి సాక్షాత్తు దేవుడే. ఇక్కడ వీళ్ళ ఆరాధన ఆయన్ని చూడంగానే స్పాంటేనియస్గా, సహజ సిద్ధంగా వాళ్ళలోంచి పెళ్ళుబికిన ఆరాధన అది. నా వాళ్ళు నిన్ను ఆరాధిస్తాం 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 అనలా. ఆయన ఎవరో గుర్తించి పొగుడుతున్నారు. ఆరాధన అంటే ఏమిటి? ఆయన ఎవరో గుర్తించడం. ఆరాధనలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉందండి. మనం దేవుణ్ణి దేవుడిగా గౌరవించి ఆరాధించినప్పుడు మనం ఆరాధించగా ఆయనలాగా మారుతాం. మీరు చూడండి, బయట ప్రపంచంలో ఫ్యాన్స్ని మీరు చూడండి, సినిమా ఫ్యాన్స్ని, రకరకాల ఫ్యాన్స్ని మీరు చూడండి. వాళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి ఫ్యానో వాళ్ళని వీళ్ళు ఇమిటేట్ చేస్తారు. వాళ్ళ హీరో ఇక్కడ ఒక గంటు పెట్టుకుంటే, సగం గొరిగించుకుంటే, వీ ఫ్యాన్స్ కూడా అలాగే గంటు పెట్టుకుంటారు. వాళ్ళ హీరో ఒక ప్యాంటు చించుకుంటే వీళ్ళు కూడా చించుకుంటారు. ఎందుకు చించుకున్నాడు అని అడగరు. నువ్వు క్రీస్తును ఆరాధిస్తే క్రీస్తును అనుకరిస్తావు, అంతే. ఇది నియమం. ఇట్స్ ఎ లా, యూ కాంట్ చేంజ్ ఇట్. ఎప్పుడు నిన్ను ఆరాధిస్తానయ్యా అంటే ఆయన ఎవరో నీకు అర్థం కాదు. ఆయన ఎవరో తెలుసుకొని, అనుభవించి, దానికి తగ్గట్టుగా ఆయన్ని గౌరవిస్తూ ఆరాధించిన నాడు
ఆరాధనలో ఏమవుతుందంటే ప్రభువుని తెలుసుకుంటూ వెళ్తాను, ముగ్ధుడినవుతాను, ప్రభుతో ప్రేమలో పడతాను, ప్రభుని పూజించకుండా ఉండలేను. ద మోర్ ఐ హ్యావ్ ద రివల్యూషన్ ఆఫ్ గాడ్, ద మోర్ ఐ హ్యావ్ ద రెస్పెక్ట్ ఫర్ గాడ్. అది నన్ను మార్చేస్తుంది ఆయనలాగా. ఈరోజు కావాల్సింది ఏమిటంటే మనకి పాటల ఆరాధన కాదు, ఈరోజు మనకు కావాల్సింది సంగీత ఆరాధన కాదు, ఈరోజు మనకు కావాల్సింది చప్పట్ల ఆరాధన కాదు. ఈరోజు మనకి డైర్ నీడ్ ఏంటంటే, ద నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటంటే, ఈ రోజున ప్రభువుని ఎరిగిన ఆరాధన, ప్రభువుని అనుభవించే ఆరాధన, ప్రభువుని ఉన్నదున్నట్టు తెలుసుకొని ఆయన ఔన్నత్యాన్ని కొనియాడే ఆరాధన. దాట్ వర్షిప్ ఈజ్ నీడెడ్. మీకు సెల్ ఫోన్లో ఇలా తిప్పడానికి 1-2 గంటలు మీకు టైం దొరుకుతుంది. కానీ ఇప్పుడు పాటల పుస్తకాన్ని, పాత పాటల పుస్తకాన్ని పెట్టుకొని ఆరాధనా గీతాలని అనలైజ్ చేయడానికి మీకు టైం లేదు. ఐఎమ్ సారీ ఫర్ యూ. ఇలా తిప్పి 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 మీరు చివరికి ఏం సాధిస్తారు? ప్రతి తిప్పుల్లో ఒక చెత్త, చెత్త 1, చెత్త 2, చెత్త 3, చివరికి బుర్రంతా చెత్త, బ్రతికే చెత్త. ఉత్తమమైన విషయాలని మనం వదిలేసాం. ద ట్రాజడీ ఆఫ్ దిస్ జనరేషన్ ఈజ్ we have given the best possible time to the worst possible things, and we have only today the worst possible time for the best possible things. అత్యుత్తమమైన విషయాలకు మన దగ్గర సమయం లేదు. మనం అత్యంత నీచమైన చెత్తా చెదారానికి మన అత్యుత్తమైన విలువైన జీవితాన్ని తగలేస్తున్నాం. బికాజ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ద బెస్ట్. యువర్ లార్డ్ ఈజ్ ద బెస్ట్. అండ్ వెన్ యు నో యువర్ లార్డ్, యు నో వాట్స్ బెస్ట్ ఫర్ యూ. యాకోబు పత్రిక 1:17 ఇలా రాయబడింది, ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి, ఆయన వెలుగుల వెలుగైన తండ్రి, ఆయనలో చంచలత్వం, గమనాగమనం వలన కలిగే ఛాయలు నీడలు కూడా లేవు. ఆయన ఏదైనా ఇస్తే ద బెస్ట్ ఇస్తాడు, సంపూర్ణంగా ఇస్తాడు, శ్రేష్టంగా ఇస్తాడు. భూయిష్టత ఉండదు, లోపం ఉండదు ఆయన ఇచ్చే దాంట్లో. బికాస్ హీ ఈజ్ ద బెస్ట్, హిస్ హార్ట్ ఈజ్ ద బెస్ట్ అండ్ హీ మేడ్ యూ ద బెస్ట్. పాపం వచ్చి మనల్ని చెడగొట్టినప్పుడు మళ్ళీ క్రీస్తులో మనల్ని పునర్నిర్మించుకోవడానికి ఆయన సిలువలో హీ గేవ్ హిస్ బెస్ట్ టు మేక్ యూ ద బెస్ట్. ఈ దేవుణ్ణి మనం తెలుసుకోకపోతే మనకి వాట్ ఈజ్ బెస్ట్ లైఫ్లో ఎలా అర్థమవుతుంది మనకి? ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్స్ క్యారెక్టర్. ఇది చాలా ప్రాముఖ్యమైంది. ప్రభువుని ఎరగడం. ఆదివారం తప్ప మిగిలిన వారాల్లో నేను బైబిల్ చదవను అనే మహానుభావులు, మహాత్ములు చేతులెత్తగలరా? మీరు మంచి చేస్తుంటే ఎందుకు చేతులు ఎత్తలేకపోతున్నారు? మీకు తెలుసు మీరు మంచి చేయట్లేదని. వెన్ యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్, యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ యువర్ గ్రేట్ గాడ్. మీరు ఎప్పుడైతే వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తారో మీకు దేవుని గురించినటువంటి జ్ఞానం ఉండదు. వాక్య అజ్ఞానం దేవుని అజ్ఞానానికి దారితీస్తుంది. దైవ సంబంధమైన జ్ఞానం శూన్యంగా మారిపోతుంది. ఎప్పుడైతే దేవుడు అర్థం కాడో, సృష్టికర్త అర్థం కాడో, నాకు నేను అర్థం కాను, ఎందుకంటే ఆయన పోలికలో నన్ను చేసుకున్నాడు. ఎప్పుడైతే నాకు నేను అర్థం కానో నా జీవితం నాకు అర్థం కాదు, నా జీవన గమ్యం పరమార్థం నాకు అర్థం కాదు. మీరు 24 గంటలు డెస్టినీ 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 అంటుంటారు. మీకు స్పెల్లింగ్ అయినా సరిగా వచ్చో లేదో నాకు తెలియదు. కెన్ యూ రైట్ ఎన్ ఎస్సే ఆన్ డెస్టినీ? ఎన్ని పేజీలు రాయగలరు? డెస్టినీ ఈజ్ ది ఎండ్ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవన గమ్యం డెస్టినీ. దాన్ని నిర్ణయించేది ఎవరంటే ఆది నుంచి అంతం వరకు నీ దేవుడు. హీ కాల్డ్ హిమ్సెల్ఫ్, ఐ ఆమ్ ది ఆల్ఫా అండ్ ది ఒమేగా. నీ ఆరంభం ఆయనే, నీ అంతం ఆయనే. నిన్ను డిజైన్ చేసింది ఆయనే. నీ డిజైన్ ఏంటో నీకు తెలియకపోతే నీ డెస్టినీ నీకు ఎలా అర్థమవుతుంది? డెస్టినీ డిజైర్స్ని బట్టి ఉండదు, డిజైన్ని బట్టి ఉంటుంది.
మీరు కీర్తన 139 చదివితే, ఇట్ ఈస్ హీ హూ డిజైన్డ్ యూ ఇన్ యువర్ మదర్స్ వూమ్. నేను నీ తల్లి గర్భంలో రూపించినవాడు, నిర్మించినవాడు, చెక్కినవాడు, డిజైన్ చేసినవాడు ఆయనే. అందుకనే ఆయనే నీ డెస్టినీని నిర్ణయించగలడు, నిర్ధారించగలడు. రెవల్యూషన్ ఆఫ్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన పరిశుద్ధత ఎలాంటిదంటే, పాపులమైన మనం వెళ్ళలేకపోయిన పరిశుద్ధత కాదు, పాపంలో పడని పరిశుద్ధమైన దూతలు కూడా సమీపింపలేనటువంటి పరిశుద్ధత. అందుకనే వాళ్ళు చూడలేక రెక్కలతో కప్పుకుంటున్నారు, తాళలేక ఒళ్ళు కూడా కప్పుకుంటున్నారు. నా ఇలాంటి రెవరెన్షియల్ ఫియర్, సెన్స్ ఆఫ్ ఫియర్ మనకెందుకు లేదండి? మనకెందుకు మన దేవుడు అంటే చులకన? ఎందుకు మన దేవుడిని మనం ఆషామాషిగా తీసుకుంటాం? ఎందుకు ఆయన సన్నిధిలో వనకడం మనకు రాదు? ఎందుకంటే ఆయన పరిశుద్ధత మనం ఇంకా అనుభవించలేదు. ఆయన పరిశుద్ధమైన, ప్రకాశమానమైనటువంటి, ఆ ప్రచన్నమైనటువంటి ఆ రూపాన్ని మనం ఇంకా చూడలేదు. ఎంత షాక్ కొడుతుందో మనలాంటి వాళ్ళకి రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత. యూ విల్ సీ ద అదర్ సైడ్ ఆఫ్ గాడ్. ఈ రోజున కేవలం ఆయన్ని కరుణా సంపన్నుడుగానో, కరుణామయుడుగానో, దయామయుడుగానో మాత్రమే మీరు చూస్తున్నారు. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఆయన ప్రచన్నమైన దేవుడు, ఆయన పరిశుద్ధమైన దేవుడు. కాంట్ యూ అండర్స్టాండ్ దిస్ గాడ్? వెన్ యూ అండర్స్టాండ్, యూ ఫియర్ హిమ్. ఆయన ఎవరో మనం తెలిసినప్పుడు, గుర్తించినప్పుడు మనం వణుకుతాం. ఒళ్ళు దగ్గర పెట్టుకొని, చర్చిలోనే కాదు, ఇంట్లోనూ బయట అన్ని చోట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవిస్తాం. మిగిలిన దేవుళ్ళు ఎలాంటి దేవుడు కాదు ఈయన. పాపాన్ని చూసి చూడనట్టు పోయే దేవుడు కాదు ఈయన. ఈరోజు నా మారు మనసు గురించి చెప్పడం మానేశారు బోధకులు. ఈరోజు పాపాన్ని ఖండించడం మానేశారు బోధకులు. ఎందుకంటే దే ఆర్ ఏలియన్ టు దిస్ గాడ్. ఈ దేవుడికి వాళ్ళు చాలా దూరంగా జరిగిపోయారు. కృప కృప కృప. పరిశుద్ధత ఏది? ఆరాధనలో పరిశుద్ధత ఏది? కృపేనా? పరిశుద్ధత ఏది? 100 పాటలు రాస్తే 80 పాటలు కృపే. 100 పాటలు రాస్తే 99 పాటల్లో పాపం అనే మాట లేదు. యెషయాని చూడండి, యెషయా రెస్పాన్స్ చూడండి. అప్పటికే యెషయా ప్రవక్త, ఇది 6వ అధ్యాయం, 1వ అధ్యాయం కాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం యెషయాకి యెషయా అర్థమయ్యాడు. అయ్యో, పాత నిబంధనలో ప్రవక్తలు అయ్యో అని ఎప్పుడు అంటారంటే, అవతల వాళ్ళని చూసి, అరే దేవుడు నీ మీదకి శిక్ష తీసుకురాబోతున్నాడు, మాట వినకపోతే అయ్యో నాశనం అయిపోతావురా అని పాత నిబంధన ప్రవక్తలు ఎప్పుడు కూడా అయ్యో అని అవతల వాళ్ళని చూసి అంటారు. ఇక్కడ ఒకే ఒక ప్రవక్త తను తాను చూసుకొని అయ్యో అంటున్నాడు. ఓ అంటు మీ. ఎవ్రీ టైమ్ దే సే ఓ అంటు యూ, బట్ దిస్ టైమ్ ఇన్ ద ప్రెజెన్స్, ఇన్ ద హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దిస్ ప్రాఫెట్ ఈస్ టెల్లింగ్ ఓ అంటు మీ. అయ్యో నాకు శ్రమ. ఎందుకంటే నేను అదోనైని చూశాను, రాజుని చూశాను, యెహోవాని కూడా చూశాను, యెహోవాని కూడా చూశాను. నేను రాజును చూశాను, యెహోవాను చూశాను, ఇక నేను బ్రతకను. దట్స్ ఎ ప్రాపర్ రెస్పాన్స్. ఇంకో మాట అంటాడు, నేను నశించి తిని, అయిపోయిందిరా నా పని. మన తెలుగు భాషలో చెప్పాలంటే, మోడర్న్ భాషలో, నా పని అయిపోయిందిరా. ఆ బెదురు ఆటోమేటిక్గా వస్తుంది పరిశుద్ధుడిని చూసినప్పుడు. ఆ బెదురు నీకు లేదంటే, అయితే పాపంతో నువ్వు మొద్దుబారిపోయి ఉంటావు, లేకపోతే నీకు పూర్తిగా అపరిచితుడై ఉంటాడు ఈ దేవుడు. ఎప్పుడైతే ఈ దేవుణ్ణి మనం తెలుసుకుంటామోనండి, అప్పుడే మన యొక్క నీచత్వం మనకు అర్థమవుతుంది. ఆయన ఎంత పరమ పవిత్రుడో మనం అంత పరమ నీచులం. అప్పటిదాకా తాను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని యెషయాకి అర్థం కాలేదు. పరిశుద్ధుడిని చూసిన తర్వాతే అర్థమైంది. మీరు చర్చ్కి వస్తున్నారు, వెళ్తున్నారు, ప్రతి వారం కనీసం వారానికి ఒక్క కొత్త పాపమైనా మీ జీవితంలో మీరు కనుక్కోగలుగుతున్నారా? కనుక్కున్న పాపాన్ని మీరు సరిదిద్దుకోగలుగుతున్నారా? నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నారా మీరు?
క్రైస్తవం అంటే టైంకి చర్చికి వచ్చి టైంకి వెళ్ళడం కాదు. క్రైస్తవం అంటే ప్రభురాత్రి భోజనంలో పార్టిసిపేట్ చేయడం కాదు. క్రైస్తవం అంటే నీ ప్రభువులాగా జీవించడం. యువర్ క్యారెక్టర్ డే బై డే షుడ్ హ్యావ్ ఎ మ్యాచ్ విత్ ద క్యారెక్టర్ ఆఫ్ యువర్ లార్డ్. నీ ప్రభువు యొక్క క్యారెక్టర్కి నీ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వాలి. అదర్వైజ్ మీరు ఇక్కడికి రావడం అనవసరం. యెషయా తన పాపాన్ని మాత్రమే గుర్తించలేదు, చుట్టూ ఉన్న వారి పాపాన్ని కూడా గుర్తించాడు. తన జనుల పాపాన్ని కూడా గుర్తించాడు, తన జాతి పాపాన్ని కూడా గుర్తించాడు. ఈరోజు యూట్యూబ్లో తిరిగేస్తూ ఉంటే, షార్ట్స్ తిరిగేస్తూ ఉంటే, రీల్స్ తిరిగేస్తూ ఉంటే మీకు పాపయుక్తమైన ఏం కనపట్లేదా? గుర్తించగలుగుతున్నారా? హాయిగా చూసేస్తున్నారా? హాయిగా చూస్తున్నారంటే మీకు ఈ దేవుడు తెలియదని అర్థం. A Christian who encounters his God will be discomfortable in this world. తన దేవుణ్ణి ప్రతిరోజు తెలుసుకుంటూ ఎదుర్కొంటూ ఉన్నటువంటి క్రైస్తవుడు ఈ లోకంలో హాయిగా జీవించలేడు. చాలా ఇబ్బందిగా ఉంటుంది అతనికి. పాపపంకిలమైన లోకం ఇది. పాకెట్లోంచి తీసి దీన్ని ఓపెన్ చేస్తే 90% పాపపంకిలమైన లోకమే మీకు కనపడుతుంది. అండ్ వాట్స్ యువర్ రెస్పాన్స్? ఈ ప్రభువు పాపాన్ని అసహించుకునే దేవుడు. మీకు ఎప్పుడైనా అనిపించిందా, చీ ఏమిటి ఇలా ఉంది, ఈ రీల్ ఇలా ఉంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈ సినిమా పాట ఇలా ఉందేంటి, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇలా ఉందేమిటి మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకవేళ మీకు అనిపించకపోతే మీరు చాలా ట్రాజడీలో ఉన్నట్టు లెక్క. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఎలాంటిదంటే మనం ప్రభావితం కాకుండా ఉండలేము. ఒకసారి ఆయన పరిశుద్ధత చూసిన తర్వాత అపరాధ భావన మనల్ని పట్టి పీడిస్తుంది. యూ విల్ బి ఇండల్జ్డ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ గిల్ట్. దానికి ఒక్కటే విరుగుడు, మళ్ళీ ఆయన క్షమించాలి. ఆ శరవపుల్లో ఒకటి వచ్చి అతని పెదాలకి ఆ కొరివిని బలిపీఠం మీద నుంచి తీసుకొచ్చి ఆనించిన తర్వాతనే అతని సెన్స్ ఆఫ్ గిల్ట్ పోయింది, అతని అపరాధ భావం పోయింది. ఆ అపరాధ భావం స్థానంలో నేను పని చేస్తాను కాన్ఫిడెన్స్ వచ్చింది, ఆత్మవిశ్వాసం వచ్చింది. ఎంతమంది రోజు ఈ అపరాధ భావన మీకుంది? ప్రభువుకి దగ్గరగా జరిగే కొద్దీ ఈ సెన్స్ ఆఫ్ గిల్ట్ మీకు కలుగుతుంది. మీరు పాపాన్ని మీ జీవితాల్లో గుర్తించగలుగుతున్నారు. ఎంతమంది ప్రతిరోజు మీరు ఈ ప్రభు దగ్గరికి జరుగుతూ రోజుకొక కొత్త పాపాన్ని గుర్తించి కడుక్కోగలుగుతున్నారు? మీ ఆత్మవిమర్శకే వదిలేస్తున్నాను నేను. ప్రభు యెషయాని కడిగిన తర్వాత, పునీతం చేసిన తర్వాత, ప్రక్షాళనం చేసిన తర్వాత, ఆయన అగ్ని అతన్ని దహించిన తర్వాత, అతను పునీతుడైన తర్వాత అప్పుడు అడుగుతున్నాడు దేవుడు, నా నిమిత్తము ఎవడు పోను? 8వ వచనంలో నేను ఎవరిని పంపెదను? అప్పుడు దాకా నశించిపోయానని నీరు గారిపోయినటువంటి యెషయా, అప్పుడు దాకా అయ్యో అపవిత్రుడను అని కుంగిపోయిన, అపరాధ భావంతో కుంగిపోయిన యెషయా ఇప్పుడు అంటున్నాడు, నేను వెళ్తాను, నేనున్నాను అంటున్నాడు. ప్రభువు కడిగితే మనల్ని పాప భావన స్థానంలో ఆత్మవిశ్వాసం వస్తుంది, అపరాధ భావం స్థానంలో అభయం వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రభువు కడగకుండా నేను ఆయన పని చేయలేను. ఆ పని ఆయనకు పనికి మాలింది. మీకు సంఘంలో బాధ్యతలు ఇవ్వచ్చు, కానీ మీరు కడుక్కోకుండా దేవుని సన్నిధిలో పని చేయకూడదు. అది ఒక మైక్ బిగించడం కావచ్చు, అది మైకులో పాడడం కావచ్చు. కడుక్కోవాలి. వెన్ యూ కమ్ హియర్, మీరు దేవుని పని చేసేటప్పుడు పునీతమైన తర్వాతనే పని అప్పగిస్తాడు. పరిశుద్ధుడైన ప్రభువు తెలియకుండా నా పాపం తెలియదు, నా పాపం తెలియకుండా నేను పాపాన్ని ఒప్పుకోలేను, పశ్చాత్తాపడలేను. పశ్చాత్తాపడకుండా ప్రాయశ్చిత్తం నాకు అంటుకోదు, నన్ను కడగలేదు, నేను పునీతుణ్ణి కాలేను. పునీతుణ్ణి కాకుండా దేవుడు నాకు పని అప్పచెప్పడు. ఇట్స్ ఆల్ ఇంటర్లింక్డ్. గమనించండి, ప్రభు పని చేయడం చాలా ఉత్కృష్టమైన పని. ఈ ప్రపంచంలో ఏ ఐఏఎస్ ఆఫీసర్కి, ఏ పోలీస్ ఆఫీసర్కి,
లేకపోతే ఏ ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి కూడా దొరకనంత ఉత్కృష్టమైనటువంటి పని ఇది, ప్రభు పని చేయడం. అందుకని ఈ పనిని చాలా సచ్చీలంగా చేయాలి, పవిత్రంగా చేయాలి. మనం యూట్యూబ్లో మాట్లాడినా ఎడాపెడా మాట్లాడకూడదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఇది ప్రభు పని. నేను పాట పాడిన ప్రతి ముక్క, ప్రతి అక్షరం ఐ షుడ్ మీన్ ఇట్. ఎందుకంటే నేను పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఉన్నాను. నేను ఎడాపెడా పాడేయడానికి వీల్లేదు. పిలుపు గురించి కూడా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఏమిటంటే చాలామంది నాకు పిలుపు వచ్చేసింది అంటున్నారు. ప్రభు తెలియకుండా పిలుపు ఎలా తెలుస్తుంది? మీకు పిలుపు వస్తుంది. ఇందులో ఫోన్ ఎత్తిన తర్వాత హలో హలో అంటే అవతల ఎవరు లేరు అనుకోండి, అది పిలుపు అవ్వదు. మీరేమంటారు తెలుసు దాన్ని? మీరేమంటారు దాన్ని? అలాంటి కాల్ని బ్లాంక్ కాల్ ఏమంటారు? బ్లాంక్ కాల్. ఈరోజు చాలామంది పిలుపు వచ్చేసిందని సేవలోకి వచ్చే వాళ్ళకి ఇట్స్ నాట్ ఎ కాల్, ఇట్స్ ఎ బ్లాంక్ కాల్. పిలిచేవాడు లేకుండా పిలుపు లేదు, పిలిచేవాడితో పొత్తు లేకుండా పిలుపు లేదు, పిలిచేవాడితో పరిచయం లేకుండా పిలుపు లేదు, పిలిచేవాడు పిలవకుండా పిలుపు లేదు. నీకు సేవకు పిలుపు వచ్చింది అని అంటే నీకు ఆయన బాగా తెలిసి ఉండాలి. పిలుపు అంటే కేవలం పాస్టరే కాదు. ఈరోజు ఇవాంజలిస్టులు వెళ్ళిపోయారు, కనపడట్లేదు. ఈరోజు ఎవరికి పిలుపు వచ్చినా పాస్టర్ గారే అవుతున్నారు. అదేమిటో. ఎందుకంటే మిగిలినటువంటి పరిచర్యల్లో కానుకలు పెట్టి ఉండదు, ఇవాంజలిస్ట్కి కానుకలు పెట్టి ఉండదు. నేను ఓల్డర్ జనరేషన్ గురించి మాట్లాడట్లా, ఇప్పుడు వస్తున్న వాళ్ళ సంగతి మాట్లాడుతున్నాను. ఎవ్రీబడి ఈజ్ ఎ పాస్టర్, ఎవ్రీబడి హ్యాజ్ ఎ చర్చ్. ఎందుకంటే కానుక పెట్టి ఉంటుంది కాబట్టి. డబ్బు పిలిచిందా, దేవుడు పిలిచాడా? ఆస్కిన్నీస్ ఒక మాట అంటాడు, దేవుడు పిలిస్తే నువ్వు డబ్బుని వాడుకుంటావు, దేవుణ్ణి గౌరవిస్తావు. డబ్బు పిలిస్తే నువ్వు దేవుణ్ణి వాడుకుంటావు, డబ్బుని వెనకేసుకుంటావు. దాన్ని బట్టి మీకు దైవజనులు ఎవరో తెలిసిపోతుంది. పాలు నీళ్లను వేరు చేసేటువంటి హంసల్లాగా ఉండాలి మీరు. మీకు తెలియాలి. యు మస్ట్ నో వాట్ ఈస్ బ్లాక్ అండ్ వాట్ ఈస్ వైట్, బికాస్ టుడే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గ్రే. ప్రతిదీ బూడిద కలర్లో ఉంది ఈ రోజున. ఏది నలుపో ఏది తెలుపో తెలియట్లేదు. రెండు కలిపితే ఏమవుతుంది? బూడిద కలర్ అవుతుంది. అందుకే బ్రతుకు కూడా బూడిదలాగా మారిపోయింది క్రైస్తవ జీవితం కూడా. పిలిచినవాడుతో పొత్తు ఉండాలి, పరిచయం ఉండాలి, సంబంధం ఉండాలి. అప్పుడే నీ పిలుపు నీకు అర్థమవుతుంది. పిలుపు స్పష్టంగా ఉంటుంది. 9 నుంచి మీరు చివరి దాకా చదివితే ఈ అధ్యాయాన్ని, యెషయా షాక్ కొట్టేంత క్లారిటీ ఇచ్చాడు దేవుడు ఆ పిలుపులో. నువ్వు వెళ్ళి వాళ్ళకి అర్థం కాకుండా చేయి, నువ్వు వెళ్ళి వాళ్ళకి కనపడకుండా చేయి, నువ్వు వెళ్ళి వాళ్ళకు వినపడకుండా చేయి. ఇదేం సేవ ప్రభువా? ఎంతకాలం ఈ సేవ అన్నాడు. వాట్ ఏ క్లారిటీ! ఇశ్రాయేలీలు నాకు మాటి మాటికి అవిధేయత చూపించారు కాబట్టి నీకు అప్పగిస్తున్నటువంటి పెక్యూలియర్ సేవ ఇదే. సేవకు పిలిచాడని అనకండి. ఏ సేవ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ప్రతిదీ చెప్తాడు ఆయన. అది చెప్పేదాకా దాంట్లో ఒక దూకద్దు. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. దేవుడు పిలవడం అంటే కేవలం పాస్టర్గానే పిలవడు. నిన్ను ఒక ప్రొఫెసర్గా కూడా పిలవచ్చు, నిన్ను ఒక డాక్టర్గా కూడా పిలవచ్చు, నిన్ను ఒక ఇంజనీర్గా కూడా పిలవచ్చు, నిన్ను ఒక తహసీల్దార్గా కూడా పిలవచ్చు, నిన్ను ఒక టీచర్గా కూడా పిలవచ్చు, నిన్ను ఒక క్లర్క్గా కూడా పిలవచ్చు. ఈ చర్చ్ని స్థాపించిన మిషనరీస్ తెలుసా మీకు? ఏమండి తెలుసా? మిషనరీస్ ఉన్నారా దీని వెనక? బ్యాప్టిస్ట్ చర్చిల వెనక ఉన్నారా మిషనరీస్? మిషనరీస్ ఈ దేశంలో ఉన్న కాలంలో బయట సెక్యులర్ టైటిల్స్కి పక్కన విశేషణం పెట్టేవాళ్ళు. మిషనరీ డాక్టర్ విన్నారా ఎప్పుడైనా మీరు? మిషనరీ నర్స్. ఎందుకు? అది వాళ్ళ పిలుపు. నువ్వు బయట ప్రపంచంలో పనిచేయడం కూడా దేవుడి పిలుపు. గమనించండి. మీరు కావాలంటే రోమాపత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చదవండి. లౌకిక ప్రపంచంలో పనిచేసేటువంటి అధికారుల్ని పౌలు ఏమంటున్నాడంటే,
మీరు 6 వచనాలు రోమాపత్రిక 13వ అధ్యాయం చదివితే దేవుని సేవకులు, పరిచారకులు అంటున్నాడు. ఎవరిని? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కాదు, చర్చిలో ఉన్నటువంటి వాళ్ళని కాదు, బయట ఉన్న వాళ్ళని. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? 3 సార్లు దేవుని పరిచారకులు, సేవకులను పిలిచిన తర్వాత ఒక సందర్భంలో ఏమంటున్నాడంటే అదే వచనాల్లో వాళ్ళు పూర్తికాల దేవుని సేవకులు అన్నాడు, ఫుల్ టైమ్ గాడ్ సర్వెంట్స్ అంటున్నాడు. వాళ్ళు ఎల్లప్పుడూ ఈ పని ఎందే వాళ్ళు దేవుణ్ణి సేవిస్తారని రాయబడింది. సో డిసైడ్, తల్లిదండ్రులకి చెప్తున్నాను, పిల్లలకి చెప్తున్నాను, ప్రభువుని ఎరగండి, పిలుపు అర్థమవుతుంది. మీరు ప్రొఫెసర్ అవ్వాలా, పాస్టర్ అవ్వాలా మీకు అర్థమవుతుంది. ఆ పని చేయండి. ఎదురింటివాడు డాక్టర్ అయ్యాడు కాబట్టి మీరు డాక్టర్ అవ్వకండి. పక్కింటోడు ఇంజనీర్ అయ్యాడు కాబట్టి మీరు ఇంజనీర్ అవ్వకండి. వాడు చైతన్యంలో చేస్తే మీరు చైతన్యంలో చేరకండి, మీకున్న చైతన్యం పోతుంది. కాపీ క్యాట్స్గా ఉండకండి. ప్రభువుని ఎరగండి. ఆయన ప్రత్యేకతను మీరు ఎరిగినప్పుడు మీ ప్రత్యేకతను మీరు గుర్తించగలుగుతారు. మీ ప్రత్యేకత మీకు తెలిసినప్పుడు మీ ప్రత్యేక కెరియర్ ఏంటో, మీ ప్రత్యేక కాల్ ఏంటో మీకు అర్థమవుతుంది. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్ ఇన్ యువర్ మిడ్స్.